అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రకటించినటువంటి మేనిఫెస్టో విషయంలో ఆలోచిస్తే ఆయనకి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేకుండా కొద్దిగా అమౌంట్లు పెంచి ప్రకటించడంతో ఆయన ఓటమిని ముందే ఒప్పుకున్నారా? ఇంతకంటే ఎక్కువ మేనిఫెస్టో ఇచ్చినా కష్టం. ప్రజలు ఆల్రెడీ ఒక డిసైడ్లోకి వచ్చేసారు అని ఐపాక్ టీమ్ సర్వే కానీ, ఇంటెలిజెంట్ సర్వే ద్వారా కానీ, తను స్వతంత్రంగా చేయించుకున్న సర్వేలు కానీ, అందులో కంపల్సరీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక అంతర్గత సమాచారం ఆయన ఏమన్నా అందుకున్నారా? దీన్ని బట్టి మనం ఎంత మంచి మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు ఆల్రెడీ డిసైడ్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో ఏదైతే టీడీపీ చేసిందో దానికంటే బెటర్ మేనిఫెస్టో తయారు చేద్దాం. ఇప్పుడు ఆ మేనిఫెస్టో తయారు చేయడం వల్ల ఆల్రెడీ ప్రజలు డిసైడ్లో ఉన్నారు కాబట్టి ఓడిపోయినా మళ్ళీ 2029 ఇదే మేనిఫెస్టో మనం ప్రకటిస్తే ఆల్రెడీ 2024లో ప్రకటించి ఓడిపోయారు కదా, మళ్ళీ ఈ మేనిఫెస్టో ఎందుకు అనే ప్రజల్లో ఒక ఆలోచన వస్తుందని ఆయన అనుకున్నటువంటి ఒరిజినల్ మేనిఫెస్టో పక్కన పెట్టి గతంలో ఉన్న మేనిఫెస్టోకే కొద్దిగా అక్కడక్కడ డబ్బులు యాడ్ చేసి అంటే కొద్దిగా పెంచి ప్రకటించేశారా అని అనుకుంటే చాలా వరకు పరిశీలకులు కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఒక మాత్రం రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు కానీ ఇదే చెప్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది, ఇంతకంటే ఎక్కువ ఇచ్చినా, ఇంతకంటే ఎక్కువ ప్రకటించినా ఇప్పటికే చాలా అప్పులు చేసి పథకాలు ఇవ్వడంలో చాలా ఇబ్బందులు పడ్డాం. పొరపాటు రేపు పొద్దున నెగ్గితే ఇంతకంటే ఎక్కువ పథకాలు పంచిపెడితే ప్రజలకి ప్రకటిస్తే ఇంకా కష్టమైపోద్ది. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి అంత సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఎలాగో మనం నెగ్గే పరిస్థితుల్లో లేము కాబట్టి ఒక రాయే చూద్దాం అనుకుంటే బయటకు వచ్చేస్తాం, లేదంటే నెక్స్ట్ వచ్చినట్టు చూసుకుంటారు. 2029లో వాళ్ళ యొక్క పరిపాలన విధానం చూసి ప్రజలు ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీనికంటే మెరుగైన మేనిఫెస్టోని తీసుకొద్దామని డిసైడ్ అయిపోయినటువంటి ఒక న్యూస్ అయితే చాలామంది పరిశీలకులకి రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ ఆ నోట ఈ నోట వినడం జరుగుతుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన బస్ పాదయాత్ర చేసినప్పుడు కానీ అంటే కొన్ని మీడియాలో ఏదో హైలైట్ చేయడానికి ఎత్తుతున్నాయి కానీ ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది. మీటింగ్లో కూడా ఎండ ఉందని చెప్పి ఏసీ బస్సులో తిరిగి సాయంత్రం అయిన తర్వాత మీటింగ్లు పెట్టడం, ప్రచార హోరు కూడా ఎన్డీఏ కూటమి చేసినంత ప్రచార హోరు కూడా చేయలేకపోవడం, 2019లో ఆయన చేసిన ప్రచారానికి 2024లో ఆయన చేస్తున్న ప్రచారానికి చాలా తేడా ఉంది. దగ్గరగా 30% ప్రచారంలో తేడా ఉంది. 2019లో తన తల్లి ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడైతే ఆయన ఒక్కడు కూడా గత 2019లో ప్రచారం చాలా విస్తృతంగా చేశారు. ఇప్పుడు ఎందుకు తగ్గారనేది ఒకసారి పరిశీలకులకు, రాజకీయ పరిశీలకులు కానీ ఒక మాత్రం ఆలోచన విధానం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ ఇట్టే చెప్పేయగలరు అనమాట. దీన్ని బట్టి ఆయన ముందే ఒక అడుగు వెనక్కి తగ్గారేమని అనిపిస్తుంది. జై భీమ్ అందరికీ.